మేడం కాదు కదా, నా నోట్లో నుంచి మాట బయటకు తెప్పించవే, చూసుకుందాం. నమస్తే మామా. ఏంటి గిల్లి వేసుకున్నావా? నాకు కూడా ఇవ్వచ్చు కదా. ఆహా, ఈరోజు బ్రష్ చేయలేదా? పర్లేదు, నేను కూడా చేయలేదు. ఏంటి స్నానం కూడా చేయలేదా? గాల్లో మేళ్ళగట్టం అంటే ఇదేనేమో. ఒక ముక్క కూడా అర్థం అవ్వలేదు. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను, మౌనవ్రతంలో ఉన్నాను. మామ, నువ్వేమనుకోనంటే నీకు విషయం చెప్పనా? నువ్వు నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ కాదు, డంషిలాట్స్. వెరీ బ్యాడ్ యాక్టింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. నువ్వు వచ్చింది క్లాస్ కా లేదా ఆర్మీ క్యాంప్ కా? నోరు తెరిచి విష్ చేయొచ్చు కదా. అంటే ఈ రోజు ఇడు మౌనవ్రతం చేస్తున్నాడు మేడం. ఇలా మేనేజ్ చేద్దాం అనుకున్నావా? నీ పని చెప్తాను. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే క్యాబిన్ లోకి రండి. నాతో మేడం అని పిలిపించుకోవాలంటే ఆ దేవుడి దగ్గర రావాలి. ఈడేదో పర్ఫార్మెన్స్ ఇంకెంతసేపు భరించాలో. హలో పద్దు. సారీ అత్త, చెప్పు. ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది? సూపర్. క్లాసులు ఎలా జరుగుతున్నాయి? సూపర్. మరి మీ ట్యూటరు? యావరేజ్. అంటే ఆవిడ క్లాస్ యావరేజ్, ఆమె కూడా మార్చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది అంటున్నాను. మారాల్సింది నువ్వు. నేనేం చేశాను అత్త? క్లాస్ వినమంటే వినకుండా ఆమె జుట్టు ఎన్నిసార్లు సవరించుకుంటుంది, పళ్ళు ఎన్నిసార్లు ఇక్కిలిస్తుంది అని నేనా? నువ్వే. ఏదో కొత్త పద్ధతుల్లో ఇంగ్లీష్ నేర్పుతామంటే క్లాసులు చెప్పండి, కథలు కాదంటున్నావంట. ఇది మాత్రం నేను అనలేదు. అంటే ఆ ముందు అన్ని అన్నావా? నా పేరు చెప్పి అక్కడ జాయిన్ అయ్యి నువ్వు ఫ్యాకల్టీని ఇబ్బంది పెడతావా? ముందెళ్ళి ఆమెకు సారీ చెప్పు. సారీయా? నేను చెప్పను. ఈ విషయం పద్దుకు చెప్పనా? వద్దత్తా, నేను లైన్ లోనే ఉంటా. వెళ్ళి మేడం కి సారీ చెప్పు. ఇలా ప్లాన్ వేసింది అనమాట తొంగ మొహంది. నేను సారీ చెప్తాలే అత్త, మీరెందుకు అమెరికా టైం వేస్ట్ చేసుకోవడం? నాటకాలే. ఫోన్ స్పీకర్ లో పెట్టి సారీ చెప్పు. సరే అత్త. ఇదిగో నిన్నే. ఇందుకే నేను ఇంగ్లీష్ నేర్చుకోమనేది. ఏంటా పిలవటం? ఎక్స్క్యూజ్ మీ మేడం అని గట్టిగా పిలువు. ఇలా బుక్ అయిపోయినట్టు. నాకు టైం లేదు, తొందరగా సారీ చెప్పే. అలాగే. ఎక్స్క్యూజ్ మీ మేడం. దొంగ మొహంది, పలుకుతలేదు. మేడం, ఐఎమ్ కాలింగ్ యూ ఓన్లీ. ఎస్. సారీ మేడం. ఇట్స్ ఓకే. కర్మ కర్మ కర్మ. ఎత్తరాను. మా వాడితో మీకు ఇంకెలాంటి ఇష్యూస్ రావు మేడం. థ్యాంక్స్ ఝాన్సీ గారు. నా క్లాస్కి టైం అవుతుంది, ఉంటాను. సరే. ఇదిగో, చెప్పినట్టే 3 సార్లు మేడం అని పిలిపించుకున్నా. ఇంకా లైఫ్ లాంగ్ మేడం అని పిలుస్తూ నీ జన్మ ధన్యం చేసుకో. అలాగే మేడం. అబ్బా, ఎంత హాయిగా ఉందో నువ్వు అలా మేడం అని పిలుస్తుంటే. పద, మీకు కొత్త అసైన్మెంట్ ఇస్తా. రండి. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికైనా మీకు 2 అప్రోచెస్ ఉంటాయి. ఒకటి మీరు మాట్లాడే కొద్దీ వస్తుంది, ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసే కొద్దీ అర్థమవుతుంది. ఆవు గట్టెత్తే పాలెత్తది, బురదలో రాయితే మన మీద పడుతుంది. ఈ సొల్లంతా మాకు తెలుసు. పాయింట్కి రండి. ముందు ఇలా ఎక్స్ట్రాలు చేయడం ఆపాలి. మంచి స్పీకర్ అవ్వాలంటే ముందు మంచి లిజనర్ అవ్వాలి. స్పీకింగ్ కన్నా ముందు అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. ఇవాళ ఒక మంచి ఇంగ్లీష్ మూవీ సెలెక్ట్ చేసుకుని సబ్ టైటిల్స్ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మేము ఇంగ్లీష్ సినిమాలు చూడాలా?
ఇంగ్లీష్ స్పీకింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ నేర్చుకోవడం కాకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూడడానికి వస్తారా ఎవరైనా? సర్లే, అప్పుడేదో తెలియకన్నా ఇలాంటి టీచర్లు ఉంటారని నాకేం తెలుసు, మీరు చెప్పండి. ఇది నా స్టైల్ ఆఫ్ టీచింగ్, చూసి రండి, రేపు మాట్లాడుకుందాం. ఒరే హ్యాపీగా, నువ్వు ఎప్పుడన్నా ఇంగ్లీష్ సినిమాలు చూసావా? ఆ సినిమాలు చూసాను రా. యాక్టింగ్ కూడా చేసేయాల్సింది, ఈ పాటికి ఫేమస్ అయిపోయేవాడివి. అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సాయంత్రం ఇంటికి వచ్చాయి, ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూద్దాం. అదా మా ఫ్రెండ్ గడి ఈ సినిమా చూడమన్నాడు రా. ఏంట్రా అందులో ఏదో రాసావు? ఏ సీన్లు ఏ టైమింగ్లో వస్తాయో మా ఊరు చెప్తే రాసుకున్నాను రా. నీ ఎంకమ్మా సినిమా చూడు. అయ్యి బాబోయ్, వాళ్ళు అసలు మాట్లాడేది ఇంగ్లీషేనా? ఇంగ్లీషేరా, యాక్సెంట్ లో మాట్లాడుతున్నారు. ఏంటి యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారా? యాక్సిడెంట్ కాదు, యాక్సెంట్. నాకైనా ఇంగ్లీష్ వస్తుందేమో కానీ నీకు అసలు రాదు. ఇవన్నీ కాదు, ఆ సబ్ టైటిల్స్ పెట్టు, కనీసం అలానే అర్థం అవుతామో చూద్దాం. చూడు. పాస్ చేయి, పాస్ చేయి, పాస్ చేయి. ఇలా పాస్ చేసుకుంటూ చూస్తే సంవత్సరానికి అవుద్ది సినిమా. మరి ఎలారా? ఒక పక్క మాట్లాడింది అలా సీన్ చూడాలా, లేకపోతే సబ్ టైటిల్స్ చదవాలా? మ్యూట్ లో పెట్టినా సరే సినిమా అర్థమయ్యే మ్యాటర్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి? టొట్టడాయ్. హ్యాపీగా అసలు ఇంగ్లీషు మన ఒంటికి పడుతుందంటావా? మన ఒంటికి మేసన అవసరం ఉండి చీపు నాటు సరుకు దాకా అన్నీ పడతాయిరా. అలాంటిది ఇంగ్లీష్ పడదా? అద్భుతంగా పడుతుంది. థ్యాంక్స్ రా, కాస్త కాన్ఫిడెన్స్ ఇచ్చావు నాకు. కనరా, మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాక అమెరికాలో కాకుండా కాల్ సెంటర్లో పడిపోతామని డౌట్గా ఉంది. అదేంట్రా అలా అంటావు? కాల్ సెంటర్కి ఏం తక్కువరా, నెలకు 25 నుంచి 30,000 దాకా సంపాదించవచ్చు. మన సిగరెట్ ఖర్చులు, మందు ఖర్చులు అన్నీ తీసేగా నెలకు 5-6 వేలు మిగిలితే తెలుసా? నీ ఎంకమ్మా, అమెరికా వెళ్ళాలనుకున్న ఆశనే అమెరికన్ క్లబ్ దగ్గర ఆపేసలో ఉన్నావు నువ్వు. అమెరికా ఎందుకు మావా? మన మేడం శశికళ ఉంది కదా, ఆమె లైన్లో పెట్టి పెళ్లి చేసుకోవచ్చు కదరా. మీడు జోడు చాలా బాగుంటుంది చూడడానికి. ఏంటి బాగుతున్నావు? మేడం నువ్వంటే చాలా ఇంట్రెస్ట్ రా. నీకెలా తెలుసు? మేడం చూసే చూపు, ఓసారి అలా చూడు. చూసావా, అది ఒక మేడం స్టూడెంట్ చూస్తున్నట్టు ఉండదు, ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూస్తున్నట్టు ఉంటుంది తెలుసా? నాకెందుకు తెలీదే, అసలు మేడం నాకు పరిచయం అయిందే పెళ్లి చూపుల్లో. ఏంటి అవునా? అంతేకాదు మనం మేడంని రిజెక్ట్ కూడా చేసాం. ఒరే నాకేం అర్థం కావట్లేదు బాబోయ్. అమెరికా అంటావు, అత్త అంటావు, అత్త కూతురుతో పెళ్ళి అంటావు, ఇప్పుడు శశికళ మేడంతో పెళ్లి చూపులు అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావురా, సరిగ్గా చెప్పరా. ఈ మ్యాటర్ కరెక్ట్గా చెప్పాలంటే ఓ క్యాండిడేట్ రావాలి. ఒక్క నిమిషం. హలో, వచ్చాడు అదిగో. సిట్టింగ్ అడగానే సడన్ గా వచ్చాడు మనోడు. ఆరెంజ్ డ్రింక్ రా. హ్యాపీ ఫిజ్ బ్యాచ్ అదిగో చూడు, స్టఫ్ కూడా లాగేశాడు. నాన్ డ్రింకర్ అయినా భలే వచ్చావు బ్రో. రాకపోతే చంపాను. ఎరా కిరణ్? కిరణా? నువ్వు కిరణ్ కదా? కాదు, కిట్టు అలియాస్ కృష్ణ. అదేంటి చేసిందంతా చేసి డిఫరెంట్ అవకాశం అలా చూస్తావే, చెప్పు. ఏం లేదు భయ్యా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. అది ఉందిలేరా బాబు, నీకే మాట మాట్లాడితే గర్ల్ ఫ్రెండ్ నవ్వులేస్తావు. నేను చెప్తా ఆగు. ఈ మాత్రం నన్ను ఎందుకు పిలిచినట్టు? ఏం లేదు చెప్పు. ఇదేమో ఈడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, ఏ ఎదవ అలవాట్లు లేని డీసెంట్ గా. ఇదేంటి? ఇదేమో నేను
రూపాయి సంపాదించకపోయినా అన్ని అలవాట్లో ఉన్న ఆవారాకాయ. కరెక్టే. ఇది పట్టుకో. ఇదేమో తెలుసు, శశికళ మేడం కదా. చిచ్చి, దానికని సీన్ లేదు. నా మరదల పద్దు. నేను పెళ్లి చేసుకుని మ్యాన్షన్ హౌస్ లాంటి నా లైఫ్ని మాల్టేస్గా మార్చుకుని రిచ్గా అమెరికాలో బతుకుదాం అనుకున్నాను. అప్పుడేమో ఈడు వచ్చి ఈ చిప్స్ నా చేతిలో ఎట్టాడు. ఏంటి ఈ చిప్స్ ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదా? మీ మేడమే. ఈడు బాబా మీడికో సంబంధం చూపించాడు. వీళ్ళ ఎవరికి మ్యాటర్ ఏమో తెలిసిపోయి ఈడు అంత చూసింది. తర్వాత ఏమైంది? ఆడు చెప్తాడు. మ్యాచ్ సెట్ చేయడం కష్టం కానీ చెడగొట్టడం ఎంత పనని చదువులో డిగ్రీ లేకపోయిన వీడికి చెడగొట్టడంలో మాస్టర్ చేశాడు కదా. వీడికి నా సిమ్ ఇచ్చి పంపించా. ఇంకే అంతా ఫసక్. ఏంటి శశికళ మేడంకి నువ్వు నచ్చావా? కాదు, చచ్చాను. అలా అంటావేంటి మామ? ప్రొసీడ్ అవడం అనేసి. నేను అదే అంటున్నాను మామ. ప్రొసీడ్ అమ్మని వినట్లేదు వీడు. ఏంట్రా ప్రొసీడ్ అయ్యేది? స్టఫ్కి చికెన్ అంటుకుని చిప్స్ తినమంటావా? అంటే బోట్ ఫ్లూ కదా మామ, చికెన్ కంటే చిప్సే బెటర్. తిని. బర్డ్ ఫ్లూ ఏంటి? దాని బాబు వచ్చినా సరే నేను చికెన్ అయితే తింటా. అలా కాదు మామ, మీ జంట బాగుంటుందిరా. నేను అదే చెప్పాను మామ, మీ జంట చాలా బాగుంటుందని. నీడే వినట్లా. ఏంట్రా జంట బాగుండేది? నీ అంకమ్మ ఇంకోసారి జంట జంట అన్నారంటే కింద మంట పెట్టేస్తాను. నువ్వు స్టఫ్ తిను, నువ్వు మంతాగు. పంతులు గారు చెప్పండి. మీ జంట చూడడానికి ఎలా ఉంటుందో అని పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు, అదే మీ మామయ్య గారు ఫోటో అడుగుతున్నారు. మీరు కలిసినప్పుడు ఏమైనా ఫోటోలు గట్రా దిగారా? లేదండి. అదే ఏ సెల్ఫీనో దిగుంటారు కదా. అయ్యో లేదండి. ఆ అబ్బాయి ఫోన్లోనే అనుకున్నా. నీ ఫోన్లో కూడా ఏమీ లేవా? ఇంత స్లో ఉంటే ఎలా అమ్మా? ఇప్పుడు ఆయనకి ఏం పంపను? మీకు ఫోటో కావాలంతే కదా, ఇప్పుడే పంపిస్తాను. ఎలా అమ్మా? అతను మా ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యాడు, ఇక్కడే ఉన్నాడు. మీ ఇన్స్టిట్యూట్లోనా? నాకు అబ్బాయి ఏం చెప్పలేదే. నాకేం చెప్పడు, ఇంకా మీకేం చెప్తాడు. మీకు ఫోటో కావాలంతే కదా, ఇప్పుడే పంపిస్తాను. బాయ్. ఏమేం చూడు, ఇచ్చుడు ఇచ్చుడు. కిట్టు, ఎస్ ఒకసారి ఇలా రా. రైట్. ఏంటి? ఒక ఫోటో కావాలి. ఫోటో? పోర్ట్రేటా? బ్లాక్ అండ్ వైటా? షారుఖ్ ఖాన్ స్టిల్ కావాలా? పవన్ కళ్యాణ్ పోజ్ కావాలా? కాదు, మన ఇద్దరిది కలిపి కావాలి. జాన్, ఒక ఫోటో తీ. ఇప్పుడు ఇద్దరు ఫోటో ఎందుకు కొడుతుంది? ఓడి అమ్మ, ఇది బయటకు వచ్చి చెక్కేస్తారు నన్ను. మేడం, ఏమైంది? 2 minutes వాష్రూమ్కి వచ్చేస్తాను. ఒక్క ఫోటోనేగా, తీసేసాక వెళ్ళు. మొహం కడుకు వచ్చేస్తాను. ఇప్పుడు ఏమైందని ఫేస్ కి? అంటే ఫోటో అన్నారు కదా, తెల్ల కనిపించడానికి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. ఏం కాదులే, జాన్ నువ్వు తీ. ఓకే, అయిపోయిందా? జాన్, మేడం మా ఫోటో తీయమంటే నీ ఆంబోతు ఫేస్ ఏంటి? అది కంగారులో ఫ్రంట్ కెమెరా ఆన్ అయిపోయింది మేడం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? లేదుగా ఇక్కడ. కిట్టు, మేడం. ఏంటిది? మేడం, ఇది మీ అమ్మాయికి తెలియపోవడం ఏంటి? రోజుకు 3-4 వాడతారుగా. నేను వాడను. ఇప్పుడు నుంచి వాడంటే కాస్త బాగుంటుంది. ఏంటి? మీకెందుకు, వాడాల్సింది మేము అంటున్నాను. అయినా ఇప్పుడు ఎందుకు ఇది? బయట ఎండలు ఎక్కువైపోయినాయి కదా, అసలే ట్యాన్ అయిపోతున్నాను, అందుకే వేసుకున్నాను. సర్లే, ఒక 10 minutes తర్వాత వస్తాను, ఫోటో దిగుదాం. 10 నిమిషాలు కాదు, గంట ఉంచుకోవాలి. అప్పుడే బింబుసో పెట్టి రుద్దిన ప్లేట్ లాగా తలతల మెరిసిపోతున్నా ఫేసు. ఓకే బాయ్. అమ్మో, ఇంటికి వెళ్ళిపోలే. నీకోసమే చూస్తున్నా. జాన్ ముందు ఫోటో దిగడానికి సిగ్గుపడుతున్నావు. సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీనా? అమ్మో, ఈ సెల్ఫీ స్నాప్ లో సోషల్ మీడియాలో పెడితే సందు నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళిపోద్ది. ఎలా మేడం? నాకు సెల్ఫీలు పెద్దగా నచ్చవు. బాయ్. ఏ కిట్టు, హాయ్ బాబాయ్, ఐస్ వచ్చేస్తుంది. 4 మెట్టు కూడా దిగలేకపోతున్నా. సిగరెట్లు మానేయాలి. లిఫ్ట్ పడేద్దాం. హాయ్ బాబా, ఐస్ వచ్చేస్తుంది.
నువ్వేమైనా ట్రాఫిక్ పోలీస్ గా పనిచేసే ఇది వరకు నా ఫోటోలు నచ్చని చెప్పాను కదా, ఇలా ఎంటాడేస్తావేంటి బాబోయ్? హాయ్ బాబోయ్, 600 సినిమాలో పశుపతులు ఎంటాడేస్తుందేంటి? చచ్చిపోతానేమో. ఒక్కటి సరిగ్గా రాలేదు. హలో పంతులు గారు, ఫోటో అవ్వలేదండి. మీరు స్లో అయినా నేను ఫాస్ట్ గా ఉంటానమ్మా. మీ ఇద్దరు సెపరేట్ ఫొటోస్ ని పక్క పక్కన కాదు, ఏకంగా పెళ్లి ఫొటోస్ మీద ఉన్నట్టు ఒక అద్భుతమైన ఎడిట్ చేశా. నా టాలెంట్ చూడు, ఫోటో పంపిస్తున్నా. అయ్యి బాబోయ్, రేపటి నుంచి రన్నింగ్ షో చేసి రావాలి. నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా దాంటేమన్నా, నువ్వెందుకు వచ్చావు? నువ్వేంటి అంతకంగా రెడిపోతున్నావు? అది నిమ్మ సరిగా నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చిందిరా, నేను తనతో కార్లో వెళ్ళాలి అర్జెంట్ గా. నువ్వు బైక్ ఇంట్లో ఎట్టి. నీ మరదల్ మేడం చాలా క్యూట్ గా ఉంది. ఇలా ఆన్లైన్ క్లాసులు చెప్తుంటే గంట ఏంటి రోజంతా వినొచ్చు. ఇంకో క్లాస్ ఉంటే బాగుండేది. ఆయన మేడం కూడా మైండ్ బ్లోయింగ్ గా చెప్తుందిలే. ఇలా క్యూట్ గా చెప్పే వాళ్ళకి ఒక మంచి హౌస్ ఉంటే బాగుంటది కదా. ఎన్ని రోజులు చెప్పే మేడం ఆ చిన్న హౌస్ లో సర్దుకుంటది. కంఫర్టబుల్ గా, క్లాసీగా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలి. మనం ఉన్నాం కదా, మనం చూసి పెడతాం. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ లో లగ్జరీస్ అపార్ట్మెంట్స్, ప్రైమ్ లొకేషన్స్, ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్, అన్ని చాలా బాగున్నాయి. ఇలా ఉంటే మేడం కి చాలా బాగా నచ్చేద్ది. ఇప్పుడే మేడం కి రికమెండ్ చేస్తాను. మీరు కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో ప్రాపర్టీస్ వస్తున్నారా? అయితే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ సైట్ విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బాయ్.